ఏపీ అప్పులపై వైసీపీ వర్సెస్ సర్కార్గా మాటల యుద్ధం సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పుల పాలు చేశారంటూ ప్రభుత్వం చెబుతుండగా ఆ లెక్కలు తప్పని ఫ్యాన్ పార్టీ చెబుతోంది. వైసీపీ హయాంలో మొత్తం 9 లక్షల కోట్లు అప్పులు చేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణాన్ని ఆపేసి పోలవరం ప్రాజెక్టును వరదకు వదిలేసి ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ టెర్రరిజం వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోయారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దోచిన సొమ్మంతా ఆనాడు తాడేపల్లి ప్యాలెస్ కు తరలించి రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి నెట్టారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎక్కడ దానికి నిరోధకాలు ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడిపోయాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం దిశ. కడాన దిశ 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు. ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలని. ఒక్క ఛాన్స్ పేరుతో మోసపోయిన జనం వైసీపీ దోపిడీ రాజ్యాన్ని భరించలేక ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏకు పట్టం కట్టారని తెలిపారు. అలాంటి ప్రజల కోసం కష్టపడి పనిచేయాల్సి ఉందన్నారు. ఇక మద్య నిషేధ మోసంతో ప్రజలను అధికారం అవినీతితో ప్రభుత్వ సంపద దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు అమలు కోసం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై సమీక్షిస్తే 45 ఏళ్లు రాజకీయ అనుభవంలో కనీ విని ఎరుగని దారుణ పరిస్థితులు కనిపించాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ దిశ. 45 ఏళ్ళైంది మా పార్టీ. ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని, తహసీల్దార్ ఆఫీసుల్ని, కొన్ని హెల్త్ సెంటర్లని తాకట్టు పెట్టారు. ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి 5 ఏళ్ళలో చేసేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి. గత 5 ఏళ్ల అరాచక పాలనతో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఎక్కడ ఎవరికి ఏది చిక్కితే అది లూటీ చేసేశారని, అప్పులు తప్పులు నేరాలు అసమర్థ పాలన ప్రజా సంపద దోపిడీ స్కాముల కోసం స్కీములతో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని ఎలా గట్టెక్కించాలని ఆలోచన చేస్తున్నామని, దానికోసం అందరూ కష్టపడాలన్న సీఎం పని దొంగలను మాత్రం వదిలిపెట్టనట్టు హెచ్చరించారు. రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పరిస్థితికి వచ్చింది. చాలామంది నన్ను అడిగారు, చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, డిజిటల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు చెల్లించి సోషల్ మీడియాలో సైకోలను తయారు చేశారని, చివరకు కన్నతల్లి శీలాన్ని శంకిస్తూ పోస్టులు పెట్టారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ గౌరవంగా బతికేలా చట్టానికి పదును పెడతామని వెల్లడించారు. రాజకీయ ముసుగులో నేరస్తులు ఘోరాలు చేస్తే వారిని నేరస్తుల్లానే చూస్తామని ప్రకటించారు. మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడతో నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి. అంత
అక్కడ టన్నే అడుగు పొందలు ఇక్కడ ఎక్కువ. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది, మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలు కాదు అధ్యక్ష, ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. తమ హయాంలో 6 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని వైసీపీ చెబుతుంది. గత ప్రభుత్వంలో జరిగిన మంచిని చూడకుండా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకే సమావేశాలకు వెళ్లడం లేదని జగన్ చెబుతున్నారు. తప్పెక్కడ జరుగుతూ ఉంది? నువ్వు అసెంబ్లీ అన్నది ప్రజల గొంతు వినపడకుండా నీ గొంతులు మాత్రమే నువ్వు వినిపించే కార్యక్రమం చేస్తే నీ అసెంబ్లీ సమావేశాలన్నీ ఏం జరుగుతాయి? ఆత్మస్తుతి, పరనింద, ఇంతే జరిగేది. ఆత్మస్తుతి, పరనింద, నీ అబద్ధాలు, నీ మోసాలు, వీటి ప్రొపగేషన్. ఎవడు మాట్లాడేది ఉండదు, ఎవడు అడిగేది ఉండదు, ఎవడు చెప్పేది ఉండదు. అంతా నువ్వే బౌలరు, నువ్వే బ్యాట్స్మెన్, నువ్వే వికెట్ కీపరు, నువ్వే ప్లేయరు, నువ్వే కీపరు, నువ్వే ఫీల్డరు. సమస్య ఏముంది? ఇంక అన్నీ నువ్వే. ప్రతిపక్షం అన్నది అసెంబ్లీ జరుపుకోవాలన్నది ప్రభుత్వానికి ఉండాలి. ప్రతిపక్ష వాయిస్ వినిపించాలి, వినబడాలి అని ప్రభుత్వానికి ఉండాలి. వినపడితేనే నేను కరెక్షన్స్ చేసుకుంటాను అన్న ధ్యాస ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నడిపే వాళ్ళు దే షుడ్ బి ఓపెన్ టు కరెక్షన్. ఇఫ్ దే ఆర్ నాట్ ఓపెన్ టు కరెక్షన్ దెన్ యూ వుడ్ నెవర్ లెర్న్ ద మిస్టేక్స్. విననప్పుడు, కనపడనప్పుడు, వినకూడదు అని అనుకున్నప్పుడు నువ్వు తప్పులు చేస్తూనే పోతావు. కోర్టులో కేసు ఉంది, లాస్ట్ టైం స్పీకర్కి సమన్స్ ఇచ్చినారు, స్పీకర్ రిప్లై ఇవ్వలేదు సమన్స్కు. మళ్ళా కోర్టు నిన్న మళ్ళీ సమన్స్ ఇచ్చింది స్పీకర్కు రిప్లై చేయమని చెప్పి సెక్రటరీకి. సో రిప్లై ఈక తప్పదు. రిప్లై ఇచ్చిన తర్వాత అది నిలబడదు. ఎందుకంటే ఉండేది మేము తప్ప ఇంకెవడం లేం ప్రతిపక్షంగా. వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను, ఈయనకు బదులు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ. సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే. అది తప్పదు. అది గుర్తించిన తర్వాత న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ గుర్తించిన ఆ పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు. ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీ ఆటోమేటిక్లీ ఆ నాయకుడిని ఉన్నైతే ఎన్నుకుంటాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిందే. ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎప్పుడైతే హోదా ఈక తప్పదు, అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్లీ మైక్ ఇవ్వాల్సిందే.